బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరే దిశగా కీలక ముందడుగు పడింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్ కాబోతుంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కోసం సర్వం సిద్ధమైంది. ఇవాళ ట్రయల్ రన్ గా తొలి వాణిజ్య విమానం దిగనుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కిలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ఈ ఏడాది మేలో ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. జిఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఈ విమానాశ్రయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే సుమారు 95% పనులు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు విమానాశ్రయం సంసిద్ధతను అంచనా వేయటంలో ఈ ట్రయల్ రన్ అత్యంత కీలకం. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. మరోవైపు ఎయిర్పోర్టు అనుసంధాన రోడ్లు కూడా పూర్తయ్యాయి. నేషనల్ హైవే నెంబర్ 16 నుంచి ఎయిర్పోర్టుకు సుమారు 4 కిలోమీటర్ల దూరం కాగా ఇప్పటికే 70% పైగా ఈ రోడ్డు పనులను కూడా పూర్తి చేశారు. మిగిలిన పనులను మరో 2 నెలల్లో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక అన్నిటికీ మించి ఏవియేషన్ కి సంబంధించిన ఎడ్యూసిటీ నిర్మాణం వైపు ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోందని చెప్పాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికే 136 ఎకరాల భూమిని మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు విరాళంగా ఇచ్చారు. దీంతో ఏవియేషన్ ఎడ్యూసిటీ నిర్మాణానికి వడివిడిగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎంఓయూ కూడా పూర్తవటం, జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీగా నామకరణం కావటం, ఇలా అన్ని పనులు వేగవంతంగా జరిగిపోతున్నాయి.